నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. గల్ఫ్ యుద్ధం మరింత గందరగోళం పడింది. గల్ఫ్ యుద్ధం కాస్త ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ చమురు కొరత, దాంతోపాటు ఆర్థికంగా చాలా దేశాలను కునార్లు పనిచేస్తుంది. మన వంటింట్లోకి ఇప్పుడు ఆ గల్ఫ్ యుద్ధం వచ్చినట్టే లెక్క. భారతదేశంలో గ్యాస్ కొరత రోజు రోజు తీవ్రమవుతుంది. 3-4 రోజుల నుంచి సప్లై అయిపోవడం వల్ల ఉన్న గ్యాస్ సరిపోక ఇవాళ భారతదేశంలో గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. మొదలు 65 రూపాయలు పెంచిన డొమెస్టిక్ గ్యాస్, అట్లాగే 115 రూపాయల వరకు మరి కమర్షియల్ గ్యాస్ కూడా రేటు పెరిగింది. దాంతోపాటు సప్లై ఉంటే రేటు పెరిగిన ఎవరైనా తీసుకుంటారు. సప్లై లేకపోవడం వల్ల ఇవాళ నిన్న బెంగళూరులో హోటళ్ళు బంద్ అయినాయి. నిన్న బంద్ చేశారు హోటల్ యజమానులు. హైదరాబాద్లో ఇవాళ కొన్ని హోటళ్ళు బంద్ అయినాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ సంక్షోభం మరింత ముదురుతున్నది. కొన్ని రాష్ట్రాల్లో అయితే పెట్రోల్, డీజిల్ కొరతతోని బంకుల ముందు బారు తీరుతున్నారు. ఇది మా వాస్తవ పరిస్థితి. ఈ పరిస్థితులలో నిన్న కేంద్ర క్యాబినెట్ కూర్చొని కొన్ని నిర్ణయాలు చేసింది. ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ను కొంచెం పకడ్బందీగా మళ్ళీ అమలు చేస్తామని, అక్రమార్కులు భర్తం పడతామని, అట్లాగే గ్యాస్ సంక్షోభానికి ఒక 10% గ్యాస్ను మళ్ళీ ఉత్పత్తి పెంచుతామని మాట్లాడింది. 100% అవసరం ఉంటే 10% ఉత్పత్తి పెంచినా లాభం లేదు. గత 15% ఉత్పత్తి చేసుకుంటున్నాం, 85% ఇప్పటిదాకా బయట దేశాలను తెచ్చుకుంటున్నాం. ఇంకో 10% పెడితే 20%, అప్పుడు కూడా సాధ్యం కాదు కదా. డొమెస్టిక్ గ్యాస్కి అయితే నష్టం జరగకుండా ఇప్పటికైతే పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామంటుంది. కానీ దానిలో కొన్ని మార్పులు చేసింది. 15 రోజులకు ఒకసారి బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని తీసి 15 నుంచి 21 రోజులకు, 21 నుంచి ఇప్పుడు 25 రోజులకు మార్చింది. సప్లై టైం కూడా 24 గంటల నుంచి 48 గంటలకు పెంచింది. అంటే గ్యాస్ సప్లై కావాలంటే 24 గంటల బదులు 48 గంటలకు పెంచింది, ప్రయత్నం చేసింది. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక మన వంటింట్లోకి సంక్షోభం ఎట్లా వచ్చిందంటే ఇది ఒకటే కాదు. ఒక రకంగా మేలు జరిగినా రైతులు నష్టపోతున్నారు. ఉదాహరణకు మీకు కోడిగుడ్ల ధర తగ్గింది వెంటనే 4.5 రూపాయలతో పాటు. అట్లానే మనకు చికెన్ ధరలు తక్కువైతున్నాయి అంటున్నారు. అట్లానే దీంతోపాటు రొయ్యలు ఎగుమతి మొత్తం నిలిచిపోయింది. 50 రూపాయలు, 60 రూపాయలు రొయ్యల రేటు కూడా పడిపోయిందంటే రైతులు గగ్గోలు పెడుతున్నారు. రొయ్యల రైతులు ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. ఇట్లా చూసుకుంటే అరటి పండ్లు గెలలు మొత్తం తక్కువైనాయి అంటున్నారు, ధర తక్కువైంది. ఉల్లిగడ్డలు రేటు పడిపోతుంది. ఇవన్నీ కూడా తొందరగా చెడిపోయే ఉల్లిగడ్డలు కానీ, అరటి పండ్లు కానీ, అరటిగడ్డలు కానీ, అరటి పండ్లు కానీ, అట్లానే గుడ్లు కానీ, వీటన్నిటికీ డిమాండ్ సప్లై తేడా వచ్చింది. దాంతో బయట ఓడలు పోలేక, బయటకు ఎగుమతి కాలేక ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. దానివల్ల సంక్షోభం వచ్చింది. గ్యాస్ సంక్షోభంతో పాటు గ్యాస్ సంక్షోభం వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఇప్పటికి పెరగలేదు. రేపు పొద్దున అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. కనుక మొత్తం మన సప్లై చైన్ చూసుకుంటే 100 రూపాయలు 100% మన చమురులో దాదాపు 80% మనం బయట దేశాల మీద ఆధారపడి ఉన్నాం. హార్మోజ్ జలసంధి ఆటంకం కలగడం వల్ల ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు మనకున్నా కూడా వాటి ద్వారా తెచ్చుకునే క్రమంలో ఇప్పటికైతే బఫర్ స్టాక్స్ ఉండడం వల్ల ఇంకో 25 రోజుల దాకా మనకు పెట్రోల్ సంక్షోభం రాకపోవచ్చు. కానీ గ్యాస్ సంక్షోభం ఇప్పుడే వచ్చింది. గ్యాస్ నిల్వలు పెద్దగా మనం పెట్టుకోలేక వచ్చేసింది. ఈ పరిస్థితులలో మనకు వంటగదిలోక రావడానికి కారణం ఏంది? మేమేం పాపం చేసామనడానికి వీల్లేదు. ఎవరైనా సరే ప్రపంచ పరిణామాల్లో గోడగట్టుకుని ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది కనుక గోడగట్టుకుని ఎవరికి ఉండలేము కనుక ఇవాళ ఈ పరిణామాలు చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గల్ఫ్ సంక్షోభం మన గడప దాకా వచ్చింది. అందుకని ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. దీనిలో ఇంకో రెండోది కూడా చేయాల్సిన అవసరం ఏంటంటే భారత ప్రభుత్వం పట్ల కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా సరైన విధంగా చర్యలు తీసుకోవడం లేదని, యుద్ధం ఆపడానికి ఏం చేస్తే బాగుంటుందని ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. కనుక ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే యుద్ధం ఇప్పుడు అంత ఆగట్లేదు. ఈ సంక్షోభం మన గడప దాకా వచ్చింది కనుక ప్రపంచ దేశాలని ఈ సంక్షోభంలో భలే అవకాశం ఉన్నది. భారతదేశం గురించి నిలిచి గెలుస్తుందనే ఆశ నాకు ఇప్పటికీ ఉన్నది. కానీ ఇందులో ఇట్లా అశ్రద్ధ చేస్తే మాత్రం కష్టమే అంటున్నాను. కనుక ఇప్పటికైనా సరే మరి యుద్ధం ఆపడానికి మన చర్యలు మనం ఏం చేయలేము. ఎందుకంటే మన మానవ ప్రేక్షణ ఉండాల్సిందే. కనుక ఇక ముందు ఈ యుద్ధంలో ఏం జరుగుతుంది, జరగబోయే క్రమంలో ఆర్థికంగా మనకు ఎట్లా నష్టం అవుతుంది, ప్రపంచానికి ఎట్లా నష్టం అవుతుంది, దీనంతా గమనించి మరి యుద్ధం ఆగేలాగా ప్రపంచంలోని మరి మిగతా దేశాలు చొరవ చూపెడితే ఎట్లా ఉందో చూడాల్సిన అవసరం ఉంది. గ్యాసు, పెట్రోల్ సంక్షోభం మాత్రం మన చుట్టుముడుతుంది. దీనివల్ల ఎగుమతులు ఆగిపోయినాయి. దిగుమతులు చేసుకోవడానికి కూడా కొన్ని అవసరాలు ఉంటే అవి కూడా చేసుకోలేకపోతున్నాం. ఇవన్నీ మనకు ఆర్థిక రాజకీయ సంక్షోభాన్ని దారితీస్తాం అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్కారం.